నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. ఈరోజు స్పెషల్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే వ్యక్తి ఎవరు అంటే ప్రకాష్ రాజ్ గురించి. రాముణ్ణి అంట ఏ రామ్ అని పిలుస్తారంట, లక్ష్మణుణ్ణి లక్కీ అంటారంట. మరి ఇంతమందికి నిక్ నేమ్స్ ఉంటే మరి ప్రకాష్ రాజ్ని ఏమని పిలుస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలామంది ఆ నిక్ నేమ్ ప్రకారం ప్రకాష్ రాజ్ని పాకి అని పిలుస్తారా అని అంటున్నారు. అయితే ఇంకా మంచి మంచి పేర్లు ఉన్నాయి కదా, మరి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ప్రకాష్ రాజ్కి రామాయణాన్ని వక్రీకరించినటువంటి రాముణ్ణి తప్పు బట్టినటువంటి ప్రకాష్ రాజ్కి ఏ ముద్దు పేరు పెడితే బాగుంటుంది అనే దాని మీద తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. మొన్న ప్రకాష్ రాజ్ గారు, మనమైతే గౌరవంగానే మాట్లాడదాం, ఎందుకంటే వాళ్ళకి సభ్యత సంస్కారం లేనప్పుడు మనకుంది కదా, మనం గారు అనే సంబోధించుకుందాం. రామాయణాన్ని వక్రీకరిస్తూ ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడారు అంటే, గతంలో సనాతన ధర్మం గురించి ఎవరో ఒక వ్యక్తి వైరస్గా మాట్లాడినప్పుడు ఇతనికి ఏదో పెయిన్ వచ్చేసినట్టుగా మధ్యలో వచ్చినప్పుడే గట్టిగా ఇచ్చేసి ఇండస్ట్రీకి దూరంగా పెట్టేస్తే, బాయ్కాట్ చేస్తే నిజంగా అప్పుడు బాగుండేది. కానీ ఎందుకులే, మన తెలుగు వాళ్ళ దగ్గర ఉన్న ఇది ఏమిటి అంటే, ఆ పోన్లే రాజకీయాలు వేరు, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత మనోభావాలు వేరు, సినిమాలు వేరు అని అనుకుంటారు కదా. ఆ మంచితనాన్ని ఇటువంటి వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే, ఇగో ఈ విధంగా మన చరిత్రను, మనం రామాయణాన్ని ఎంత పవిత్ర గ్రంథంగా భావిస్తాం, మరి అటువంటి రామాయణాన్ని అతని సొంత పెత్తనంలాగా, సొంత చరిత్రలాగా చాలా దారుణాతి దారుణంగా మార్చేశారు. కేవలం రామాయణం అనేదట, రామాయణంలో యుద్ధం అట పళ్ళ కోసమే జరిగిందట. ఏంటి, వీళ్ళు చిల్లర కోసం రాత్రింబగళ్ళు కష్టపడిలా ఏదో అంటారు కదా, వాళ్ళ బ్రతుకులు గడుపుకోవటానికి ఈ విధంగా చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు మాట్లాడతారు కదా, అంత ఈజీ అనుకుంటున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయటం, హిందువుల గురించి మాట్లాడటం అనేది అంత ఈజీ అనుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ రాజకీయ అవసరాలకి, వాళ్ళు ఫేమస్ అవ్వటానికి, వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి నాస్తికులు అని పేరు పెట్టుకుంటారు కొంతమంది. నాస్తికులు అయితే ఏంటి, ఎదుటివారి చరిత్రలకు సంబంధించి వక్రీకరించడం. ఆ నాస్తికం అంటే నీకు నమ్మకం లేకపోతే మానేసేయి, అంతేగాని ఎదుటివారి నమ్మకాన్ని వమ్ము చేసే హక్కు మాత్రం నీకు లేదు. అయితే చాలామంది కూడా బాయ్కాట్ ప్రకాష్ రాజ్ అంటున్నారు. ఇంకో విషయం ఏంటో తెలుసా, ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఇష్యూ కూడా తీసుకొచ్చారు. ఆయన 33% రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్కి సంబంధించి అది విపక్షాలు దాన్ని వ్యతిరేకించడంపై ఆయన ఏదో స్పందించి, ఆయన ఏదో ట్వీట్ చేసుకుంటే మధ్యలో ఈయనకేంటో మరి పెయిన్ వచ్చేసింది. మీరు దీని మీద డిబేట్కి వస్తారా పవన్ కళ్యాణ్ గారు అంటే, మీకు విషయం తెలుసా, మీ స్థాయి పవన్ కళ్యాణ్ గారితో డిబేట్కు పెట్టుకునే స్థాయి కాదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ప్రకాష్ రాజ్ గారు, మీ స్థాయి కాదు. మీరు దాదాపు పవన్ కళ్యాణ్ గారు అంటే మెగా ఫ్యామిలీ ఎన్ని ఆఫర్స్ ఇచ్చింది మీకు, ఎంత మంచి అవకాశాలు ఇచ్చింది అన్నది మీకు. అటువంటి వాళ్ళతో మీరు డిబేట్కి దిగొద్దు, దయచేసి దిగొద్దు అని చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా జన సైనికులు చెప్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడా, మీరెక్కడా, మీతో డిబేట్ ఏంటి? జన సైనికులు సరిపోతారు మీకు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవరికైతే మంచి చేశారో వాళ్ళందరూ సరిపోతారు మీతో మాట్లాడటానికి. ఈ 33% రిజర్వేషన్ వల్ల ఎంత ఉపయోగం ఉంది, ఉపయోగం లేదనేది వాళ్ళు తేల్చుకుంటారు. మధ్యలో మీకెందుకు? వాళ్ళు మాట్లాడుకుంటారు. మీరు రాజకీయాల్లో లేరు. ఏమన్నా అంటే మాకు మాట్లాడే స్వాతంత్రం ఉంది కదా, ప్రజాస్వామ్యంలో ఉన్నాము కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. ఆ హక్కు ఉండటం వల్లే ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు రామాయణం గురించి మాట్లాడారు. మీరు స్టార్టింగ్లో మాట్లాడిన వాటిని ఖండించుంటే ఇప్పుడు ఈ రామాయణాన్ని వక్రీకరిస్తూ ఈ విధంగా మాట్లాడేవాళ్ళు కాదు. పైగా యాక్షన్ తీసుకుంటూ మాట్లాడుతున్నారు. ఎంత బాగా సినిమాల్లో యాక్ట్ చేసినట్టు నిజ జీవితంలో యాక్ట్ చేయడం కుదరదండో ఈ ప్రకాష్ రాజ్ గారు, గుర్తుపెట్టుకోండి అంటూ చాలామంది చెప్తున్నారు. అయితే ఇటు రాజకీయానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇటు హిందువులకు సంబంధించి మాట్లాడుతున్నారు. భక్తులు కొంతమంది కూడా ఇలా చరిత్రను ఎలా వక్రీకరిస్తావు, నీ లిమిట్లో నువ్వు ఉంటూ అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. చర్యలు కూడా ఏవో కేసులు ఏదో పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఇదంతా ఒకలాగుంటే మన నాగబాబు, ఎమ్మెల్సీ నాగబాబు గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఎంత బాగా రియాక్ట్ అయ్యారు అంటే, ఏంటి నాగబాబు గారు అలా మారిపోయారు, అంత స్మూత్గా ఇస్తే ప్రకాష్ రాజ్కు ఎక్కుతుందా? ఒళ్ళంతా విషయమే ఉన్నటువంటి ప్రకాష్ రాజ్కి ఇంత స్మూత్గా ఇస్తే ఎక్కుతుందా అంటే, నిజంగా చెప్పాలంటే నాగబాబు గారు ఇచ్చిన డోసు సరిపోలా.
ఎందుకంటే ప నాగబాబు గారు ఇదివరకు ఎంత ఇదిగా మాట్లాడేవాళ్ళు అంటే ఇప్పుడు అలా మాట్లాడట్లా. ఎందుకంటే జనసేన భావజాలం అది కాదు కాబట్టి. ఇదివరకు ఎంత ఘాటుగా స్పందించేవాళ్ళు. ఆ ఘాటు కాస్త తగ్గింది. కాకపోతే ఇవ్వటానికైతే ఇచ్చి పడేశారు స్మూత్‌గానే సుత్తి లేకుండా. అదేంటో చూద్దాం. ఇంతకీ నాగబాబు గారు ఏమన్నారంటే, "ప్రకాష్ రాజ్ గారు మీరు నాస్తికులు కదా! దేన్ని నమ్మరు కదా! అలాగే ఉండండి. అంతేగాని ఎదుటి వారి మనోభావాలు ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మీకు మాట్లాడటం పరిపాటి అయిపోయింది. దయచేసి మీరు అలా మాట్లాడటం మానేయండి. మీ అమ్మగారు చనిపోతే మీరు ఏం చేశారు? అంత్యక్రియలు క్రిస్టియన్ పద్ధతిలో చేశారు. ఎందుకంటే ఆవిడకి నమ్మకం ఉంది కాబట్టి, ఆవిడ మనోభావాలను మీరు గౌరవించారు కాబట్టి చేశారు. మరి హిందువులు మనుషులే కదా! వాళ్ళకి మనోభావాలు ఉంటాయి కదా! వాళ్ళను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది కదా! ఎవరి నమ్మకం వాళ్ళది. మీరు అలా ఎలా చేస్తారు? ఇంతకీ మీకో విషయం చెప్పనా? ఇదే నా ఆఖరి మాట. మీకు నాకు. ఇక మీలాంటి మెదడు అరికాళ్ళల్లో ఉన్నవాళ్ళతో ఆయన మాట అనలేదులెండి. అరికాళ్ళల్లో అంటే మీలాంటి వ్యక్తులతో వాదించడం కూడా అనవసరం. ఇదే నా ఆఖరి మాట అంటూ చెప్పారు. ఇక రామాయణం గురించైతే చాలా గొప్పగా చెప్పారు. రాముడు అంటే కేవలం హిందువులకే కాదుండేయ్, ఒక నిజాయితీకి, ధర్మానికి, ఆయన మాట మీద నిలబడే వ్యక్తిత్వానికి ప్రతీక. మీరు రాముడు అంటే ఏదో చరిత్రలో ఉన్నారులే అని ఒక సింపుల్‌గా తీసి పడేస్తూ మాట్లాడారు కాబట్టి, మీకు ఈ కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా. దయచేసి మీరు నాస్తికులైతే నాస్తికుల్లాగే ఉండండి. అంతేగాని ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా మాత్రం మీరు ప్రవర్తించొద్దు దయచేసి అంటూ ఆయన కామ్‌గా చెప్పారు. కాకపోతే ఇంత విషంతో నిండిన ఈ ప్రకాష్ రాజ్ గారికి ఏమన్నా ఎక్కుతుందంటారా? నాకు తెలిసైతే ఎక్కకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే మీరు మీ పద్ధతిలోనే ఇలాంటి వాళ్ళకి ఘాటుగానే ఇవ్వాలి నాగబాబు గారు. ఎందుకంటే వీళ్ళకి ఎక్కదు ఈ రేంజ్‌లో. ఆల్రెడీ చాలామంది కూడా బాయ్‌కాట్ అంటున్నారు. ఏం బాయ్‌కాట్ చేస్తారు? ఇంకా 2 సినిమాల్లో పిలిచి వీళ్ళని పెద్ద చేసి, విలన్ని చేసి ఆల్రెడీ విలనే. ఈ సినిమాల్లో విలనే కాదు, నిజ జీవితంలో కూడా విలనే. మరి ఎదుటి వాళ్ళ మనోభావాలను ఇంత నీచంగా మాట్లాడేవాడు హీరో ఎప్పుడూ కాలేడు. ఎందుకంటే ఎదుటి వారిని ఒకవైపు వేలెత్తి చూపిస్తే నీ వైపు 4 వేళ్ళు ఉంటాయనేది గుర్తుపట్టలేని వాడు ఎప్పటికీ విలనే. హీరో అవ్వనే అవ్వడు. ఏదో ఫేమస్ అవుతున్నాం కదా అంటే ఎవరి వల్ల అయ్యావు ఫేమస్ అనేది కూడా నీకు టాలెంట్ ఉంటే ఉండొచ్చు. మీరు విలక్షణ నటులైతే అవ్వచ్చు. అంతేగాని ఎదుటి వారిని కించపరిచే హక్కు అయితే మీకు లేదు అని ఈ సందర్భంగా చాలామంది చెప్తున్న మాట, వాళ్ళ మాటగా నేనైతే మీకు ఈ మాట చెప్తున్నాను. సో చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మరి నాగబాబు గారైతే కౌంటర్ ఇచ్చారు కదా, మీరు కూడా ఈ ప్రకాష్ రాజ్‌కు ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే మీ భాషలో తెలియజేయండి. సో మళ్ళీ రేపటి స్పెషల్ అనాలిసిస్‌లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.